పేదరికం నుంచి బిలీనియర్ వరకు, బాధల నుంచి బ్రాండ్ వరకు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది జస్ట్ ఒక వ్యక్తి కాదు, అంతకు మించి. చిన్నతనంలో ఆమె తీవ్రమైన పేదరికాన్ని అనుభవించింది. వేసుకోవడానికి సరైన బట్టలు లేక బంగాళదుంపల సంచులతో తన శరీరాన్ని కప్పుకుని తిరిగింది. అది చూసి చుట్టూ ఉన్న పిల్లలు ఆమెను హేళన చేసేవారు. అమ్మమ్మ దగ్గర కొంతకాలం ఉన్నా ఆమె కొట్టని రోజంటూ లేదు. 8 సంవత్సరాల వయసులోనే బాప్తిజం తీసుకుంది. 9 సంవత్సరాల వయసులో జాలిపడి అన్నం పెట్టాల్సిన ఇంటి వాళ్ళే తనపై సెక్షువల్ హెరాస్మెంట్ చేశారు. ఈ బాధల్ని తట్టుకోలేక 13 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయింది. 14 ఏళ్లకే గర్భవతి అయింది. కానీ బిడ్డ పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో పుట్టిన కొద్ది నిమిషాల్లోనే చనిపోయింది. 24 ఏళ్ల వయసులో ఈ నిజాల్ని కుటుంబానికి చెప్పినా ఎవరూ నమ్మలేదు. 17 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక గ్రోసరీ స్టోర్లో తన మొదటి ఉద్యోగం ప్రారంభించింది. అదే వయసులో మిస్ బ్లాక్ తెనీసా అనే ఒక స్టేట్ లెవెల్ పోటీలో గెలిచింది. దీంతో WVOL రేడియో స్టేషన్ దృష్టిని ఆకర్షించింది. పార్ట్ టైం న్యూస్ రీడర్గా ఉద్యోగం సంపాదించింది. అక్కడి నుంచి పార్ట్ టైం పనిచేస్తూ స్కాలర్షిప్తో చదువుకుంది. టీవీ యాంకర్గా మొదలైన ఆమె ప్రయాణం ద ఓఫ్రా విన్ఫ్రే షోగా మారింది. ఈ షో కోట్ల మందికి ఆశనిచ్చింది, బాధలను అర్థం చేసుకుంది, నిజాయితీకి గుర్తుగా నిలిచింది. అదే ఆమెను ప్రపంచంలోనే అత్యంత ప్రభావితమైన మహిళల్లో ఒకరిగా నిలబెట్టింది. ఆమె కేవలం ఒక టీవీ యాంకర్ మాత్రమే కాదు, ఆమె ఒక బిజినెస్ ఉమెన్, మీడియా మొగల్ మరియు కోట్ల మందికి ప్రేరణ. ఆమె తరచూ చెప్పే ఒక మాట ఏంటంటే, మీరు ఎక్కడి నుంచి వచ్చారనేది ముఖ్యం కాదు, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారనేది ముఖ్యం. ఓఫ్రా కథ మనకేం నేర్పిస్తుందంటే, పేదరికం ఉందా పర్వాలేదు, తప్పులు చేసావా పర్వాలేదు, మంచి ఫ్యామిలీ సపోర్ట్ లేదా ఇది కూడా పర్వాలేదు, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా నిన్ను నువ్వు నమ్మితే, నీ కలల కోసం నువ్వు నిలబడితే ఏదైనా సాధ్యమే. మిత్రమా, ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకో, నీ కలలు పెద్దవిగా ఉండాలి, నీ భయం చిన్నదిగా ఉండాలి. అప్పుడే యూ కెన్ ఫక్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఆమె లైఫ్లో ఇవి చిన్న సన్నివేశాలు మాత్రమే, ఇంకా చాలా బాధల్నే ఫేస్ చేసింది. ఇప్పుడు చెప్పు, నువ్వు సక్సెస్ అవ్వటానికి నిన్ను వెనక్కి లాగుతున్న విషయాలేంటి? కమెంట్లో రాయి, నేను కూడా తెలుసుకుంటా.